హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఓ కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసిన యువకుడు స్థానికులను పోలీసులను షాక్కు గురిచేశాడు. ఈ హృదయ విదారక ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడలో ఒంటరిగా జీవిస్తున్న కమలాదేవి అనే వృద్ధురాలు తనకు చెందిన షాపులో ఓ యువకుడికి అద్దెకి ఇచ్చినట్లు సమాచారం. ఇక అద్దె విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కమలాదేవి ఆ యువకుడిని మందలించినట్లు తెలుస్తుంది. కమలాదేవిపై కోపంగా ఉన్న యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీన ఈ యువకుడు కమలాదేవిని ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి అక్కడ నుండి పరారయ్యాడు. హత్య చేసిన అనంతరం కమలాదేవి మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసిన అతడు ఆ వీడియోలను తన స్నేహితులకు పంపించాడు. ఆ వీడియోలు బెంగళూరులో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు సమాచారం పొందారు. దీంతో పోలీసులు కమలాదేవి ఇంటికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో అనుమానించిన స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రికవరీ చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి హత్యలో నిందితుడిగా భావిస్తున్న యువకుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడి అరెస్టుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఒంటరిగా నివసించే వృద్ధుల భద్రతపై ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై తెలంగాణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్ పోస్టులపై పోలీసులు నిఘా పెట్టడంతో ఆ పోస్టులను పలువురు సెలబ్రిటీలు డిలీట్ చేశారు. ఫేక్ పోస్టులు పెట్టి వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 2 మధ్యలో ఫేక్ పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతా URLతో సహా పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టులు తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు పంపుతున్నారు. 25 మంది సెలబ్రిటీలు పోస్టులు తొలగించినట్లు పోలీసు శాఖ గుర్తించింది. ఇక దీనిపై మరింత అప్డేట్స్ అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఉన్నారు. వెంకట్, చెప్పండి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి మీద ప్రభుత్వం సీరియస్ అయింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రైట్, కంచి గచ్చిబౌలి భూములకు సంబంధించి కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతూ ఉంది. పర్టికులర్గా ప్రభుత్వం చెప్పే వాదన, అదేవిధంగా సోషల్ మీడియా నుంచి కానీ లేదంటే బయట ఇతరులు విపక్షాలు చెప్పే వాదన చాలా భిన్నంగా వస్తున్న పరిస్థితి మనం చూస్తూనే వచ్చాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇతరుల ఆధీనంలో ఉన్న భూమిని కేవలం బహిర్గతం చేస్తూ తాము ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చాం తప్పించి ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని అమ్మటం కానీ లీజుకోవడం కానీ లాంటివి జరిగేది లేదు. కానీ వీళ్ళు వేరైతే ఉన్న విపక్షాలు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో కొంత ఆ హెచ్సి భూముల్ని, అదే కంచి గచ్చిబౌలి భూముల్ని తీసుకుంటున్నారని ఏదైతే ఒక గవర్నమెంట్ తీసేసుకుంటుంది, విద్యార్థులు పొట్టగొడుతుంది, విద్యార్థులకు లేకుండా చేస్తుందని ఏదైతే కొన్ని కామెంట్స్ కానీ కొన్ని పోస్టులు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇలాంటి మొత్తం కూడా సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తాయి. పర్టికులర్గా మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మధ్యలో ఆ 3 రోజుల గ్యాప్ లో మాత్రం చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి అంత హడావుట్ చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఆ ఫేక్ పోస్టులు ఏవైతే ఉన్నాయంటే అవి వాస్తవానికి దూరంగా ఎవరైతే పోస్టులు పెట్టారో వాటిని కండెమ్ చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఆ కేసుని దర్యాప్తు చేసేందుకు పోలీసులు, అదే సంబంధిత అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. సో ఈ 3 పర్టికులర్గా మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఈ 3 రోజుల్లో ఎవరెవరు పెట్టారు, ఎంతమంది పెట్టారు, అట్లాగే ఇందులో సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అవడం కూడా ఒక కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్మోస్ట్ 25 మంది సెలబ్రిటీలు ఆ పోస్ట్ హెచ్సి భూములు పై సంబంధించి ప్రభుత్వం చేస్తున్న యాక్టివిటీని ఖండిస్తూ
కొంత పోస్టులు పెట్టడాన్ని 25 మంది దాకా సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు. దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వాస్తవాలు తెలియకుండా ఏ విధంగా ఆ విధంగా ముందుకెళ్తారు అంటే కొంతమంది ఏదైతే పోస్టులు పెట్టి మళ్ళా కొంత రిలీజ్ అయ్యి వెంటనే ఒక 3-4 డేస్ రిలీజ్ అయ్యి మళ్ళీ వాటిని తొలగించారు. ఆ పోస్టులు మొత్తం కూడా డిలీట్ చేశారు. సో ఇది ఇప్పుడు జనరల్ గా ఆ పోస్ట్ అలా ఉంచితే ఒక అంచనా, ఒక ఆలోచన ఉండేది దర్యాప్తు అధికారులు కావచ్చు, లేదంటే సంబంధిత వ్యక్తులు, ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ ఒక అంచనా ఉండేది. సరే వీళ్ళు ఏదో నిజమో అబద్ధమో ఏదో బలంగా నమ్మారు కాబట్టి ఆ పోస్ట్ ని కొనసాగిస్తున్నారు అని. బట్ దానికి భిన్నంగా వీళ్ళు పెట్టిన పోస్ట్ ను మళ్ళీ డిలీట్ చేయడం వల్ల ఏంటంటే కొంత అనుమానం, అంటే వాళ్ళు తప్పు చేశారు, తొందరపడి తప్పు చేశారన్న ఫీలింగ్ వీళ్ళకి కూడా కలిగింది. అయితే వెంకట్ ఏదైతే అడవులను నరికేస్తున్న నేపథ్యంలో అక్కడ జంతువులు పోస్టులు ఫేక్ కావచ్చు, కానీ ఒక అడవిని చెట్లను నరికేస్తున్నారు అనే ఒక అభిప్రాయంతో సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు అనుకోవచ్చు కదా. అంటే అడవులు నరికేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియోలో ఉన్నది ఫేక్ కావచ్చు, కానీ అక్కడ ఉండే జంతువులకి వాటికి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది అని ఆ సెలబ్రిటీలు పోస్టులు పెట్టుండొచ్చు కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ పెట్టిన పోస్ట్ లోనే ఎంత మేరకు వాస్తవం ఉంది చూడు. యాజ్ దీస్ వీళ్ళు పెట్టిన సిచ్యువేషన్ అక్కడ ఉందా లేదా అనేది కూడా పూర్తిగా మనం చెప్పలేం. ఎందుకంటే అక్కడ ఎవరి పోనివ్వట్లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చాలా లిమిటెడ్ గా కొంతమంది అధికారులకు, కొంతమంది ప్రభుత్వ అధికారులకు, కొంతమంది మాత్రం ఈవెన్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి కూడా కొంత ఉంది కాబట్టి సో వీళ్ళు పెట్టింది వాస్తవం కాదా, నిజంగానే అసలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితినే తీసుకొని వీళ్ళు పోస్టుల రూపంలో పెట్టారా, నిజంగా యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయా, ఏదైతే వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో అది చాలా దశాబ్దాలకు అక్కడ ఉంటున్నాయో అవన్నీ నిజంగానే ఇబ్బంది పడుతున్నాయా లేదా, అసలు లేకుండా ఏదైనా వీడియో తీసుకొచ్చి అటాచ్ చేసి ఇది హెచ్యూలో ఉన్నటువంటి పరిస్థితి, ఈ విధంగా వన్యప్రాణులు ఇబ్బంది పడుతుంది పెట్టారా, ఇలా రకరకాలుగా పోస్టులు వైరల్ అయినాయి కాబట్టి వాటిలో ఎంత మేరకు వాస్తవం ఉంది, దాన్ని జస్టిఫై చేయాల్సిన అవసరం, దాన్ని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు ప్రభుత్వం చాలా బలంగా భావిస్తుంది. అందులో భాగంగానే ఆ కేసు సంబంధించి ఫేక్ పోస్టులు ఖచ్చితంగా అందులో ఫేక్ పోస్టులు ఉన్నాయి అనేది మాత్రం పోలీసులు కానీ ప్రభుత్వం కానీ బలంగా నమ్ముతుంది. సో ఆ ఫేక్ పోస్టులు ఎవరు పెట్టారు, ఎంతమంది పెట్టారు, ఎందుకు పెట్టారు, మళ్ళీ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అంటే ఏ విధంగా రిలీజ్ అయ్యారు, ఇప్పుడు రిలీజ్ అది నిజంగానే వాళ్ళు బలంగా నమ్ముంటే డిలీట్ చేయాల్సిన అవసరం లేదనేది ఒక యాంగిల్. సో దాన్ని బేస్ చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగా వాళ్ళ నోటీసులు కూడా పంపి విచారించే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్ గా ఇది తీసుకున్నట్టు ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మాత్రం ఆ పోస్టులపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అంటూ ఏదైతే ఒక డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఒకప్పుడు ఉపాధ్యాయులంటే విద్యార్థులకు గౌరవం, భయం, భక్తి ఉండేది. మరి ఇప్పుడు అవేవి కనిపించడం లేదు. టీచర్లకు భయపడే విద్యార్థులకే ఉపాధ్యాయులు భయపడే రోజులు వచ్చాయి. దీంతో విద్యార్థుల అల్లరిని భరించలేక, అలాగని దండించలేక ఉపాధ్యాయులు లోలోన నలిగిపోతున్నారు. విద్యార్థుల అల్లరి హద్దులు దాటుతుండడంతో నేటి బాలలే రేపటి పౌరులు అనాల్సిన నానుడి కాస్త నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమోనని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణతో నడుచుకొని విద్యార్థులను సున్నితంగా దండించి దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు వారికి వారే దండించుకుంటున్నారు. అసలు విద్యార్థుల అల్లరి హద్దులు దాటేందుకు కారణాలేంటి? హద్దులు దాటే విద్యార్థుల అల్లరి సమాజానికి గొడ్డలి పోటవుతుందా? ఒకప్పుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేవాళ్లం. కానీ అది ఒకప్పుడు. మరి ఇప్పుడు నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమోనని చైల్డ్ సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి విద్యార్థుల మానసిక పరిస్థితులను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థుల అల్లరి స్కూల్స్లో టీచర్స్, కళాశాలల్లో లెక్చరర్స్ భరించలేకపోతున్నారు. అయితే విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని ఉపాధ్యాయులు దండిస్తే ఇక అంతే. పిల్లల తల్లిదండ్రులు ఏకంగా స్కూల్కి వెళ్లి ఉపాధ్యాయులపై బూతులతో రెచ్చిపోతూ ఉపాధ్యాయులపైనే దాడులు చేసిన సంఘటనలను మన దేశంలో ఎన్నో చూస్తున్నాం. దీంతో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను దండించి క్రమశిక్షణలో పెట్టడం మానుకున్నారు. మనకెందుకులే అని కొందరు వదిలేస్తుంటే సమాజ స్పృహ ఉన్న మరికొందరు ఉపాధ్యాయులు మాత్రం సామవేద దాన దండోపాయాలతో పిల్లల అల్లరిని క్రమశిక్షణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
విద్యార్థుల మితిమీరిన అల్లరిని దారిలో పెట్టేందుకు ఉపాధ్యాయులు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా తప్పు చేసిన స్టూడెంట్స్ ను లాగి 4 పీకి గుంజీలు తీయించాల్సిన ఓ స్కూల్ హెడ్ మాస్టర్ ఇటీవల ప్రార్థన సమయంలో అందరి ముందు గుంజీలు తీసి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించాలని వేడుకున్నారు. తప్పు చేసిన స్టూడెంట్స్ ను లాగి 4 పీకి లెంపలేపించాల్సిన ఉపాధ్యాయుడే మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే మా డ్యూటీని మేము నిర్వహించలేకపోతున్నందుకు సారీ అంటూ లెంపలేసుకున్నాడు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టి పడుకుని పెట్టేస్తాను. మరి మీ అందరికీ దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా? మీ నేను పనిష్మెంట్ ఇలాంటి ఘటన ఇటీవలే విజయనగరం జిల్లాలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉండగా తాజాగా విద్యార్థులు మితిమీరిన అల్లరిని దారిలో పెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్న ఓ ప్రధాన ఉపాధ్యాయురాలు మీ పిల్లల అల్లరి చేష్టలు ఎక్కువయ్యాయని, వారిని దారిలో పెట్టాలని ఏకంగా తల్లిదండ్రులకు లేఖ రాశారు. విద్యార్థులు క్లాస్ రూంలో బెంచీలు విరగ్గొట్టారని, బండలు, స్విచ్ బోర్డులను ధ్వంసం చేశారని వాపోయారు. అదేవిధంగా ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఫ్యాన్లను వంచడం, స్విచ్ బోర్డులు విరగ్గొట్టడం, స్టాండ్లు పగలగొట్టడం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాక ఈ అల్లరి గ్యాంగ్ పనులు చూసి మిగిలిన తరగతుల విద్యార్థులు అలాగే తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు దండించడానికి వీలులేని పరిస్థితి ఉందన్నారు. మళ్లీ ఇలాగే జరిగితే విద్యార్థుల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. దయచేసి అర్థం చేసుకుని మీ పిల్లల ప్రవర్తనను గమనించి సరిచేయాలని లేఖలో కోరారు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసమైతే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఇదిలా ఉంటే పిల్లల మానసిక ఎదుగుదల, విద్యా నైపుణ్యాలు, సమాజం పట్ల బాధ్యత ఇలా ఎన్నో తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటాయి. ఒకప్పుడు ఇవన్నీ ఎంతో బాధ్యతగా కొనసాగేవి. ఉపాధ్యాయులంటే విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయపడేవారు. మొక్కై వంగనిది మానై వంగున అనే నానుడిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల పట్ల తప్పక పాటించేవారు. అందులో భాగంగానే తమ పిల్లలు మాట వినడం లేదని స్వయంగా తల్లిదండ్రులే ఉపాధ్యాయులకు ఫిర్యాదులు చేసేవారు. దాంతో తల్లిదండ్రుల ముందే తరగతి గదిలోనే 4 తగిలించేవారు ఉపాధ్యాయులు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దండించలేక రేపు మీ స్కూల్కు వచ్చి మీ టీచర్కి చెప్పి 4 తన్నిస్తానని ఇంట్లో భయపెట్టేవారు. దాంతో పిల్లలు భయపడి చెప్పినట్టు వినేవారు. ఈ నేపథ్యంలో పిల్లలు పెరిగి పెద్దవారయ్యాక ఎవరో ఒకరిద్దరు తప్ప చాలా మంది సమాజం పట్ల బాధ్యతగా ఉండేవారు ఉన్నారు కూడా. కానీ ప్రస్తుతం సమాజం పూర్తిగా మారిపోయి రివర్స్ అయింది. పిల్లలను దండించిన ఉపాధ్యాయులనే తల్లిదండ్రులు దండిస్తున్నారు. మా పిల్లలనే కొడతారా అంటూ టీచర్లపై దాడులు చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావించే స్టూడెంట్స్ మరింత రెచ్చిపోతూ గ్యాంగులుగా మారి ఉపాధ్యాయులపైనే దాడులు చేస్తున్నారు. అంతేకాదు ఉపాధ్యాయులనే మర్డర్ చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇటీవల కడప జిల్లాలోని ఓ స్కూల్లో తన తమ్ముడిని దండించాడని ఓ ఉపాధ్యాయుడిని చంపేశాడు మరో స్టూడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థుల అల్లరి చిల్లర ఘటనలు అన్నీ ఇన్ని కావు.
మరోవైపు కొంతమంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల అల్లరి భరించలేకపోతున్నారు. మాట వినడం లేదని మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారంటే పరిస్థితులు ఎంత చేయి దాటిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు ప్రస్తుత సమాజంలో విద్యార్థుల అల్లరి మితిమీరిపోతుందనడంలో, వారి మానసిక పరిస్థితి తరగతి గదిలో రూపుదిద్దుకోవటం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికంతటికీ కారణం ఎవరు? ఈ పాపం ఎవరిది? పిల్లల అల్లరి హద్దులు దాటితే సమాజానికి గొడ్డలిపోటే అనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. పిల్లలు ఇలా తయారు కావడానికి వారి తల్లిదండ్రుల అతిగారాభంతో పాటు సామాజిక మాధ్యమాలు, వారు పెరుగుతున్న పరిస్థితులు, పరిసరాలు, చెడు స్నేహాలు, సినిమాలు, స్మార్ట్ ఫోన్లు ఇలా ఎన్నో కారణమని చెప్తున్నారు పలువురు పిల్లల మానసిక వైద్యులు. పిల్లల అల్లరి ఇలాగే హద్దులు దాటితే వారు పెరిగే సమాజానికి గొడ్డలిపోటు. ఈ సమాజం విచ్ఛిన్నమవుతుంది. అంతేకాదు, పిల్లల కెరీర్, భవిష్యత్ నాశనమవుతుంది. పిల్లలు క్రమశిక్షణ తప్పితే, డిసిప్లిన్ గీత దాటితే సమాజం విచ్ఛిన్నమవుతుంది. ఒకప్పుడు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే నానుడి నేటి బాలలే రేపటి నేరస్తులు అనాల్సి వస్తుందేమో. తస్మత్ జాగ్రత్త. పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా మేలుకోవాలి. విద్యార్థులకి క్రమశిక్షణ ఎంతో అవసరం. తప్పు చేసిన విద్యార్థులను అవసరమైన మేరకు దండించటం ముఖ్యం. విద్యార్థుల క్రమశిక్షణ మీ కుటుంబానికే కాదు, సమాజానికి కూడా ఎంతో అవసరం, ముఖ్యం కూడా. పిల్లల అల్లరిని హద్దు దాటనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. అంతేకాదు, తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఉపాధ్యాయుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. అందుకే మరోసారి చెప్తున్నా, మొక్కై వంగనిది మానై వంగునా? నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే విషయాలను మీ పిల్లలు ఎదిగే వరకు పాటించండి. సమాజాన్ని మరికొన్ని యుగాల వరకు శాంతియుతంగా ఉండేందుకు సహకరించండి. లేదంటే సమాజం విచ్ఛిన్నమవుతుంది. తస్మత్ జాగ్రత్త అని బీఆర్కే న్యూస్ సున్నితంగా హెచ్చరిస్తోంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో టీడీపీ మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి కోసం రైతులు 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం రాజధానిని పట్టించుకోలేదని, చంద్రబాబు సీఎం అయ్యాక రీటెండర్లను పిలిచినట్లు తెలిపారు. రాజధానికి 64,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. అనంతవరంలో ఉన్న మైన్స్కు సంబంధించి డ్రోన్ సర్వే చేయిస్తామని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు త్వరలోనే ఫ్లాట్స్ అందజేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ వచ్చేసి ఒక 3 లీజులు రోడ్ మెటల్ లీజులు రన్ అవుతున్నాయి సార్ అటువైపు. ఇక్కడ అవును సార్, అటు నుంచి అటు ఇప్పుడు మేము అక్కడ ఆగాము సార్. అటువైపు ఈ 3 లీజులు ప్రజెంట్ రన్నింగ్ లేదు. తర్వాత ఇక్కడ ఒక 2 ఉన్నాయి సార్, ఉషా ఎక్స్పోర్ట్స్, ఇంకొకటి జోగేశ్వరి. ఈ 2 కూడా అప్లికేషన్స్ సార్ రివిజన్ అలో అయ్యాయి. టాప్ ఏరియాలో వేసారు. అమరావతి రాజధాని అందరికి తెలిసిందే. 2014-19లో ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్, ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు జరిగింది.
ఫ్లైట్ అయితే మోడల్ గత ప్రభుత్వం ఈ యొక్క రాజధానిని 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్ణయం చేసింది. అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని టేకప్ చేస్తానని జరిగింది. అయితే దీంట్లో అనేక హడ్డిల్స్ ఉన్నాయి. ఎందుకంటే 2014-19లో ఎవరికైతే టెండర్లు ఇచ్చామో అవి రాజధాని కట్టినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే ఇబ్బంది లేదు కాదు. వాళ్ళు టెండర్లు క్యాన్సిల్ చేయాలి, అట్నే ఉంచేశారు, వాళ్ళకి పే చేయాల. అనేక లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే హడ్డిల్స్ అన్నిటి 1 by 1 ఓవర్కమ్ అవుతుంది. దాదాపు మాకు 7 నెలలు 8 నెలలు పట్టింది. స్మూత్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేసాం. మళ్ళీ రీటెండర్లు పిలిచాం. ఇప్పుడు దాదాపు అడ్మినిస్ట్రేషన్కి యాక్చువల్గా టోటల్గా 42 వర్క్స్, మొత్తం టోటల్గా 92 వర్క్స్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం లంగ్డాపూర్ బ్రిడ్జిపై రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు వర్ణి మండలం గోవూరు చెందిన లాలుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోటలోని ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 9:30 బ్యాంకు సిబ్బంది తాళాలు తెరిచే సమయానికి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోటలోని ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 9:30 బ్యాంకు సిబ్బంది తాళాలు తెరిచే సమయానికి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయని సిబ్బంది తెలిపారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.